ఇప్పటి రోజుల్లో చిన్న పిల్లలు మర్చిపోయారు కానీ, మన చిన్నతనంలో మనందరికీ ఎంతగానో ఇష్టమైన పిండి వంటల్లో వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ రెసిపీ ఏదన్నా ఉంది అంటే, అది ఈ పంచదార గవ్వలే కదా! నా చిన్నతనంలో నాకు చాలా ఇష్టము. అవి తినాలి అని చాలా మంచి క్రేవింగ్స్ వచ్చినియి. మా అత్తయ్యని అడగగానే క్షణాల్లో చేసేద్దాము అని అన్నారనమాట. సరే ముందుగా దీనికోసము ఒక పెద్ద గిన్నెని తీసుకున్నారు. ఇందులోకి అరకప్పు దాకా మైదా పిండి, అరకప్పు దాకా గోధుమ పిండి. మన ఇష్టము పూర్తిగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం సోడా ఉప్పు, సాల్టు, నూనె, నెయ్యి వేసుకొని కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్‌గా కలుపుకోవాలి. అరగంట సేపు పక్కన పెట్టేసి మళ్ళీ తిరిగి కలుపుకోవాలి. ఇప్పుడు మనము గవ్వలు చేసుకునే చెక్కని తీసుకొని లేదంటే ఫోక్ స్పూన్ అన్నా తీసుకొని సేమ్ ప్రాసెస్‌లో కొంచెం పిండిని తీసుకొని ఇట్లాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి గవ్వలనేవి చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా క్రిస్పీగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టుకొని కప్పు గోధుమ పిండికి ఒక కప్పు దాకా పంచదారని తీసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని నిదానంగా కరగబెట్టుకొని తీగ పాకం రాగానే స్టవ్ కట్టేసి గవ్వల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఇది పూర్తిగా చల్లారిపోయి గవ్వలకి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత తీసి స్టోర్ చేసుకోవాలి.